గారు లోపల ఉన్నారు. మేము చెవి ముక్కు గొంతు దాంట్లో పుట్టు మూగా చెట్టు వాళ్ళకి ఆపరేషన్ చేస్తాము. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే 7 నెల 8 నెలల కాడి నుంచి ఇది లోపం ఉంటే అప్పటి నుంచే వినపట్ట ఉంటుంది, అప్పటి నుంచే వినపడిపోతుంది అనమాట. అంటే పుట్టిన టయానికే పిల్లాడి గారికి ప్రాబ్లం ఉంటే అప్పటికే ప్రాబ్లం ఉండదు. చూసుకునే తల్లి ఒడిలో ఉన్న కాడి నుంచి పిల్లాడికి అంటే పిల్లాడి చేతుల కాడి నుంచి పిల్లాడికి మాట నేర్పాలి. పిల్లాడు చేతిలో ఉన్నప్పుడు పిల్లాడు మాట్లాడకపోయినా మీరు మాట్లాడాలి. పిల్లాడు 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల దాకా మాట్లాడదు కదా, మీరు పుట్టిన కాడి నుంచి పిల్లాడితో మాట్లాడితేనే వాడు 2 ఏళ్ళకి 1 సంవత్సరానికి మాట్లాడతాడు. మీరు ఒడిలో ఉన్నప్పుడు కాడి నుంచే మాట్లాడాలి. ఇది ఒక విషయం. ఇక్కడ సైలెన్స్ మా ఒక నిమిషం అరవద్దండి. చాలా మందికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది బయట చెవి అంటే ఇది బయట చెవి, ఇది మధ్య చెవి, లోపల చెవి. ఈ లోపల చెవిలో ఇక్కడ హెయిర్ సెల్స్ అని ఉంటాయి. ఇక్కడ నరం ప్రాబ్లం వస్తుంది చాలా మంది పిల్లలకి. ఇప్పుడు ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది అడిప్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ కింద ఈ కాక్లియర్ ఇంప్లాంట్, ఈ ఇంప్లాంట్ మెషిన్ని ఈ కాక్లియాలోకి పెడితే సౌండ్ సిగ్నల్ ఇక్కడ నరానికి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి పిల్లాడికి మాటలు వస్తాయి. ఎప్పుడు చేయించుకోవాలంటే బెస్ట్ టైం 2 ఏళ్ల లోపలే చేయించుకోవాలి. అసలు కరెక్ట్గా అయితే అమెరికా అట్లాంటి దేశాల్లో పుట్టినప్పుడే తల్లి డిశ్చార్జ్ అయిపోయే లోపలే టెస్టులు జరుగుతాయి. ఇంకా ఇది డెవలప్మెంట్ మేము చేస్తూ ఉన్నాం. మీరు తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లాడిని మా ఇంట్లో ఇంకా లేటుగా మాట్లాడతారు, వాళ్ళ మావ ఇంక కొద్దిగా లేటుగా మాట్లాడాడు, వాళ్ళ తల్లి లేటుగా మాట్లాడాడు. ఇట్లా కాదు. పుట్టిన ప్రతి పిల్లవాడిని తల్లి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఓఏఈ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకొని అందులో పాస్ అయ్యాడా, రిఫర్ వచ్చిందా చేసుకోవాలి. పాస్ అయితే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. రిఫర్ అయితే వెరా టెస్ట్ అని కూడా ఉంటుంది, అది చేసుకోవాలి. దాంట్లో మనకి ప్రాబ్లం ఉందా లేదో తెలుసుకుంటుంది. సో మన దగ్గర ఉంది ధర ఉంది. ఎందుకు ఇక్కడ ఎందుకు ఫ్రీ చేస్తాం కదా. ఉంది లోపల నిద్రపోవాలి. సిరప్ వేస్తారు, నిద్రపోయినా చేస్తారు. మీరు నాకు ఫోన్ చేయండి చెప్తాను. తర్వాత చేయగానే అయిపోలేదు, ఇది ఆపరేషన్ చేయగానే అయిపోలేదు. తల్లిదండ్రులు 2 ఏళ్ళు మాటలు నేర్పాలి. ఇక్కడ టీచర్ల దగ్గరకు వచ్చి మాటలు ఎలా నేర్పాలో నేను తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆపరేషన్ అయిపోగానే మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతాము, మేము ఇక్కడ పట్టించుకోమంటే పిల్లాడు ఎవడు ఆపరేషన్ అయిపోగానే మాట్లాడడు. థెరపీ చేయించుకోవాలి, తల్లి మాటలు నేర్పుకోవాలి. మాటలు నేర్పుకోవడం అంటే ఇంట్లో రోజువారీగా జరిగేది. పిల్లాడికి బ్రష్ ఇచ్చామనుకో, అమ్మ బ్రష్ తవ్వుకోమ్మా, ఇదిగో చూడమ్మా, పేస్ట్ అమ్మా, ఇటు రుద్దుకోమ్మా. ప్రతి ఒక్క సంఘటనని డిస్క్రైబ్ చేయాలి, ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏంటి, పుట్టిన పిల్లాడు పుట్టినప్పటి నుంచి మాటలు వినపడాల్సింది. మనం ఆపరేషన్ 2 ఏళ్ల గ్యాప్ వచ్చేటప్పటికి ఈ 2 ఏళ్ల గ్యాప్ నువ్వు పూడ్చాలి. నువ్వు మాట్లాడాలి, బాగా వసపోయాలి, మాట్లాడాలి. అలా మాట్లాడితే 1-2 ఏళ్ళకి బాగా నార్మల్ పిల్లాడు అవుతాడు. ఇక ఆపరేషన్లో చాలామంది మమ్మల్ని ఏమడుగుతున్నారంటే ఆపరేషన్ చేస్తే ఏదన్నా ప్రమాదాలు జరుగుతాయి అని. బాగా టెక్నాలజీ భయంకరంగా బాగా డెవలప్ అయిపోయింది. మంచి మత్తు డాక్టర్లు వచ్చేసారు, మంచి మత్తు మిషన్లు వచ్చినాయి. ఈ ఆపరేషన్ చేస్తే ఎటువంటి ప్రమాదం లేదు, మీరు అపోహలు పెట్టుకోవద్దు. బ్రహ్మాండంగా ఉంది టెక్నాలజీ. ఇది ఉపయోగించుకోవడమే. ఇది మనం గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మిషన్లు వచ్చేటట్టు మనం పేరెంట్స్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసుకోవాలి. సో మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఒక్కోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మా 10 సంవత్సరాలు ఇప్పుడు ఏం చెప్పాను నేను, 2 ఏళ్ల లోపు చేయించుకుంటేనే బెస్ట్ టైం అన్నా. 5-6 ఏళ్ల వరకు ఒక మాదిరి. ఇక తర్వాత చేయించుకున్నా కానీ మాటలు రావు. ఓన్లీ కానీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఉండొకటి చెప్పని వెనక నుంచి లారీ వస్తుంది, లారీ హార్న్ కొట్టింది, అది కొట్టిన సంగతి అలా తెలియాలి. ప్రమాదాల నుంచి కాపాడబడతాడు. ఇప్పుడు మీకు డబ్బులు చూసుకోనో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేట్ అవుతుంది కదా, ఈ టైంలో చెవిటి మిషన్ పెట్టుకోవాలి. ఎంతో కొంత సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ఇందాక ఒక తల్లి వచ్చింది, 3 ఏళ్ల నుంచి థెరపీ ఇప్పించుకుంటుంది. వాడికి ఆపరేషన్ చేస్తే ఇంకా సూపర్ వస్తుంది. సో మీరు మాటలు చెప్పడం కానీ చెవిటి మిషన్ పెట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకూడదు. మీ ప్రాబ్లం కనిపెట్టిన మరుక్షణం మిషన్ పెట్టేసేయాలి. ఆపరేషన్ టైం గడవచ్చు మనకి.
గవర్నమెంట్ నుంచి పెట్టుకోవడానికి కానీ సొంత డబ్బులు కానీ మిషన్ మాత్రం ఎమ్మడినే పెట్టాలి, పిల్లాడితోటి మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఎంతో కొంత సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తర్వాత ఆపరేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. మాటలు హలో ఎక్కడండి హలో చెవిటి ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెవిటి వాళ్ళకి ఏంటని అంటున్నాడు. చెవుడు అంటే తల్లి చెప్పే మాటలు పిల్లాడికి బ్రెయిన్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆటోమేటిక్ గా పిల్లాడు మాట్లాడలేడు. అంటే మాట్లాడుతున్నా కానీ అది సపరేట్ గా మాట్లాడకపోతే వినపడేది. మాట్లాడుతున్న పిల్లాడు చెవిటి ఉంటే అది వేరే కండిషన్. చెవుల జబ్బులు అయిపోయింది. ఈ నరాలు పోయింది వాళ్ళకి. కుటుంబంగా చెడు వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుంది. కుటుంబంగా చెడు అది కూడా ఇస్తాం ఇప్పుడు చెప్తారు సార్. వీళ్ళు అడుగుతాంటారు, మీరు కూర్చోండి సార్. ఇంకా వినరు సార్, మీరు చెప్పినా కూడా మళ్ళీ అడుగుతారు.